హలో అండి. ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో మీ అందరి కోసం చేసి చూపిస్తాను. అందుకోసం ఒక బౌల్తో గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. ఆ పిండిని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి మీద ఏదైనా తడి క్లాత్ వేసి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టిన తర్వాత మనం గులాబ్ జామ్కి పాకం రెడీ చేసుకుందాము. దీనికి ఏ బౌల్తో అయితే మనం గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌళ్ళు పంచదార వేసుకోవాలి. దానితోనే 2 బౌళ్ళు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. పంచదార కరిగే వరకు గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ రెసిపీ మీ అందరి కోసం నేను చేశానని చెప్పాను కదా, అది ఏమాత్రం నిజం కాదు. మా సిస్టర్లో ఒక సిస్టర్ నా కోసం ఉదయం లేచి అయ్యప్ప స్వాములకి ప్రసాదం చేస్తూ ఇది షూట్ చేసుకుంటూ మీ అందరికీ చూపించమని నాకు ఈ రెసిపీ పెట్టిందండి. మా సిస్టర్స్ అందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఈ పంచదార కరిగిన తర్వాత దానిలో యాలకులు వేసుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ గులాబ్ జామ్ని చేసుకుందాము. ఈ పాకం రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ రెడీ చేసుకుందాము. ఆయిల్ కూడా వేడెక్కింది. ఈ గులాబ్ జామ్ ఉండలన్నీ కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేదంటే ఆయిల్ బాగా లాగేసుకుంటుంది. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా వేయించుకోవాలండి. బాగా ఎర్రగా వస్తేనే గులాబ్ జామ్ కలర్ఫుల్గా ఉంటుంది. మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఇలా వేగిన వాటిని పాకంలో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన ఉండలు కూడా వేయించుకోవాలండి. వేయించుకొని పాకంలో ఒక పావుగంట వేస్తే బాగా పాకం పడుతుంది. ఇంకా అంతేనండి, గులాబ్ జామ్ రెడీ. ఇంకా ఉన్నవి కూడా వేయించుకొని పాకంలో వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అయ్యప్ప స్వాముల ప్రసాదం రెడీ అండి. మా చెల్లికి చాలా థ్యాంక్స్.